పేదరికం కష్టాలన్నీ ఓర్చి పట్టుపట్టిందామె. పట్టుదలకు పర్వతాగ్రాలు కూడా దాసోహమన్నాయి. ఇక దీక్షకు జలపాతాలు మురిసి అభిషేకించాయి. మౌంట్ భగీరథ సహా అనేక కొండలెక్కి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ప్రపంచ స్థాయి వాటర్ రాఫ్టింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్న ప్రస్తుతం దీనస్థితి. ఆదివాసీ కట్టుబాట్లను పక్కన పెట్టి ఆదివాసీలకే కాకుండా ప్రపంచంలోని మహిళలకు సైతం స్ఫూర్తి కావాలి అనుకున్న ఆమె కల ఇక నెరవేరే అవకాశం లేదా? ఎవరెస్ట్ ఎక్కాలి అనుకున్న ఆమె జీవిత స్వప్నం కలేనా? ఆదివాసీ అడవి బిడ్డ కన్నీభాయ్పై ప్రత్యేక కథనం. మడావి కన్నీబాయ్. ఒకప్పుడు ఆమె పేరు తెలియని వారు ఎవరూ లేరు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని భీమన్ గొందెకి చెందిన మడావి కన్నీబాయ్ సాహస కృత్యాలకు చిరునామా. ఆదివాసీ కోలం తెగకు చెందిన కన్నీబాయ్ తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ రైఫిలింగ్, పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఆదివాసీ మహిళలకే కాకుండా యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆదివాసులు చదువుకుని బయటకు వచ్చే పరిస్థితులు చాలా తక్కువ. కన్నీబాయ్ అలాంటి అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే గుడిసె దాటి హిమాలయాల వైపు నడిపించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాంతానికి చెందిన కన్నీబాయ్ తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్. మొదటి నుంచి ఆమెకు క్రీడలంటే ఇష్టం. ఇంటర్ చదువుతున్నప్పుడు తండ్రిని కోల్పోయింది. 2014లో పారాచూట్ల వంటి సాహస క్రీడలలో ఉచిత శిక్షణ కోసం ఆదిలాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ యువజన కేంద్రంలో దరఖాస్తు చేసుకుంది. అక్కడ అడ్మిషన్ తీసుకున్నాక రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించింది. ఆపై తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ రైఫిలింగ్, పర్వతారోహణలో శిక్షణ తీసుకుని 2019లో హిమాలయాలను అధిరోహించింది. 2022లో ఆమె పంగర్చుల పర్వతారోహణ బృందానికి నాయకత్వం వహించింది. ఈ ఘనత సాధించిన మొదటి ఆదివాసీ మహిళగా కన్నీబాయ్ రికార్డు సృష్టించింది కూడా. విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ స్థాయి వాటర్ రైఫిలింగ్ పోటీలో మొదటి బహుమతి కన్నీబాయ్దే. ఆదిలాబాద్లోని గాయత్రి జలపాతం వద్ద జరిగిన ప్రపంచ స్థాయి వాటర్ రైఫిలింగ్ పోటీలో కెప్టెన్ కన్నీబాయే. ఇలాంటి అరుదైన విజయాలకు గుర్తింపుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను అడ్వెంచర్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ను చేసింది. సాహస క్రీడలలో పాల్గొనాలనే వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె సాహసాలకు గుర్తింపుగా అంతర్జాతీయ పర్వతారోహణ దినోత్సవం సందర్భంగా మౌంటైన్ లవర్స్ అవార్డు లభించింది. 18 దేశాల వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్ళే మా డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి మేము తనతో మళ్ళీ పోటీ పడతాము, ఆదిలాబాద్ జిల్లా నుండి ఆదివాసీ మహిళను పిలిపియండి అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ సార్ కూడా ఇలా అంటున్నారు, ఏం చేద్దాం అనేసి సార్ కూడా నాతో పాటు అంటే ఓకే సార్ నో ప్రాబ్లం మరి చేసిద్దాం అనేసి అనడంతో ఆయన ఒక ఈవెంట్ మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. దానితో కళ్ళకు గంతలు కట్టుకొని దిగడం, మళ్ళీ కింద నుండి పైకి పాకుతూ ఎక్కడం, రివర్ క్రాసింగ్, జంపింగ్, దాంట్లో మొత్తం 4 పథకాలు బంగారు పథకాలు సాధించుకొని విజయవంతంగా తిరిగి రావడం జరిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. గత ప్రభుత్వం సపోర్టు ఉండడంతో కన్నీబాయ్ రికార్డులో నెలకొల్పింది. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 4000కు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ శిక్షణ ఇస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ప్రభుత్వాలు మారాక కన్నీబాయ్ తలరాత సైతం పూర్తిగా మారింది. కొన్ని సమస్యలతో ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. తనకు తన టీంకు స్థానిక జిల్లా కలెక్టర్, ఐటీడీఏ నుంచి ఎటువంటి ఆదరణ లభించక ఇంటికే పరిమితమైంది కన్నీబాయ్. ఆదివాసీ మహిళలకు ఆదర్శంగా ఉండాలి, అన్నింటికీ తెగించి అడుగు ముందుకేస్తే ఇప్పుడు అదే ఇంటి కోసం, కుటుంబ పోషణ కోసం వ్యవసాయ పనులు చేసుకునే దీనస్థితి. దీంతో ఎవరెస్ట్ ఎక్కాలన్న ఈ ఆదివాసీ క్రీడాకారిణి స్వప్నం కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వం సహకరిస్తే నేపాల్లో జరిగే పోటీలలో పాల్గొని విజయం సాధిస్తానని ధీమాగా చెబుతోంది కన్నీబాయ్. క్రీడలకు, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోత్సాహం ఉంటుందని స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో ప్రకటించారు.
మరి మడావి కన్నీభాయ్ దీనగాథ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లలేదా? స్థానిక నేతలు తీసుకెళ్లలేదా? అధికారులైన చొరవ తీసుకుని మహిళా దినోత్సవం రోజున ఆదివాసీ క్రీడాకారిణికి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదంటూ విమర్శించారు. ఇక మహిళా రిజర్వేషన్లు అమలు కానందువల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇక జనగణనకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్, తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. జనగణన త్వరగా పూర్తి చేస్తే రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. ఈరోజు బాగా సంతోషంగా ఉన్నారు, ఆగేటట్లేరు, మీరు తీసుకోరు దయచేసి. జై తెలంగాణ! మహిళల ఐక్యత! మహిళల ఐక్యత! మహిళల ఐక్యత! మహిళల ఐక్యత! జై కేసీఆర్! నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకు 2023లో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు? ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కానీ దాన్ని దేంతో ముడిపెట్టిరు? జనగణనతో ముడిపెట్టిరు. అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు. రాకపోవడం వల్ల ఏం జరిగింది? ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనాయి, అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయారు. ఢిల్లీలో ఎన్నికలైనాయి, అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు. హర్యానాలో ఎన్నికలైన, అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు? తొందరగా జనగణన చేయండి. మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి, జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటూ మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఇక చంద్రబాబు హయాంలో మహిళలను దగా చేశారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు పెట్టి తల్లికి పంగనామం పెట్టారంటూ ఆరోపించారు. ఇక జగన్ హయాంలో తీసుకువచ్చిన దిశ పోలీస్ స్టేషన్లను రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. మహిళల కోసం వైసీపీ ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. మోసపోయి ఈరోజు చతికిల పడిన రోజు. అందుకే ఎవరు కూడా మహిళా దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలంటే జరుపుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా మహిళకి ఆర్థికంగా భరోసా ఇవ్వటం, గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది. అలాంటి మహిళలకి ఈరోజు తమకు ఒక సమస్య వచ్చినా, ప్రభుత్వం తమకు మోసం చేసినా ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఖమ్మం జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాసవి మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇక మహిళలు కృషి పట్టుదలతో అన్ని రంగాలలో రాణించాలని, మహిళా అభ్యున్నతి సాధ్యం చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తిరుపతిలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక పట్టణంలో విద్యార్థుల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు నిలుస్తున్నారన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ప్లకార్డులతో ప్రధాన రహదారిపై భారీగా ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టాలని నినాదాలు చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ తాబేళ్ల మృతి కలకలం రేపింది. ఇక జాతీయ రహదారి పక్కన 16 మృతి చెందాయి. అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల పనిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా నాగసముద్రంలో రైతులు ధర్నా చేశారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీరు అందించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి SOS యాప్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక మహిళలు స్వయం శక్తితో ఎదగాలని సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దస్నాపూర్లో షార్ట్ సర్క్యూట్ తో 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మూగజీవాలకు తీవ్ర గాయాలై మంటలలో ఇళ్లు కాలిపోయాయని వాపోయారు బాధితులు. ఇక ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బావిలో పడి దుప్పి మృతి చెందింది. కుక్కల బారి నుంచి తప్పించుకునే క్రమంలో మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు దుప్పిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అడవి నుంచి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.